జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ పార్టీ నాయకుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి అంశంపైన తానే స్పందించాల్సి వస్తుంటే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మీరెందుకున్నట్లని మందలించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగిన జనసేన కార్యవర్గ సమావేశంలో ఆయన పార్టీ నాయకులకు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎందుకు బలంగా తిప్పికొట్టడం లేదని పవన్ ప్రశ్నించారు. ఈ కల్తీ వెనుక వైసీపీ నేతలు కొందరు అధికారుల పాత్ర ఉందని ఆధారాలతో సహా నిరూపించారని సూచించారు. వైసీపీ నేతలు చేసే ప్రేరేపిత వ్యాఖ్యలకు బెదిరింపులకు లొంగిపోవద్దని హెచ్చరించారు. వైసీపీ నేతలు చేసే ఉచ్చులో పడవద్దన్నారు. మీపై మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. మహిళల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని పవన్ హితవు పలికారు. విమర్శలకు సిద్ధాంతపరంగా విషయ పరిజ్ఞానంతోనే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదేవిధంగా అధికార కూటమిపై సోషల్ మీడియాలో అనవసర వ్యాఖ్యలు చేయకుండా కూటమి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ డైరెక్టర్ చిదంబర్ మరింత సమాచారాన్ని అయితే లైవ్ ద్వారా అందిస్తారు. చిదంబర్ చెప్పండి. నిజంగా చెప్పాలంటే జనసేనాని పవన్ కళ్యాణ్ వీళ్ళ వ్యవహార శైలి కానివ్వండి, వీళ్ళు నడుస్తున్న తీరు కానివ్వండి, ఒకంత ఆశ్చర్యానికి మరింత అంటే విచిత్రమైన పరిస్థితుల్లో జనసేన ఉందన్న అనుమానానికి తావిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఏదైతే అరవ శ్రీధర్ అలాగే వీణాకు సంబంధించిన ఇష్యూ తెరపైకి రావడానికన్నా ముందు, అంటే దాదాపు ఒక 2 రోజుల ముందు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో ఆయన ఏవైతే ఈ లైంగిక వేధింపులకు సంబంధించాలు కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ సంబంధించిన అంశాలు కానివ్వండి వస్తాయి అనే దాని గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అంటే ఎవరైతే వీణా కంప్లైంట్ చేసిన తర్వాత దాని గురించి ఆమె మీడియా ముందుకు రాబోతుంది అని తెలిసిన తర్వాతనే అలాంటి ఒక స్టేట్మెంట్, ఒక ప్రెస్ నోట్ వచ్చింది అన్నది అందరూ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఎవరైనా సరే తమ నేతలకు అలాంటి అసాంఘిక కార్యక్రమాలకు మీరు పాల్పడకండి, అలాంటి అనైతిక పనుల్లో మీరు పార్టిసిపేట్ చేయొద్దండి అని చెప్పకుండా అలాంటి వచ్చిన మీరు పట్టించుకోవద్దండి అని చెప్పడం అన్నది ఒక విచిత్రమైన పరిస్థితి అన్నది జనసేనాని మీద ఆయన చెప్పిన ఒక మాట మీద అందరూ నవ్వుకుంటుంటే, ఇప్పుడు కొత్తగా అంటే అధినేత అలిగి వెళ్ళిపోవడం అన్నది ఇప్పటివరకు ఏ రాజకీయ చరిత్రలోనూ జరిగి ఉండదు. ఎందుకంటే నిన్న జరిగిన అంశంలో కూడా ప్రోగ్రాం జరుగుతున్న మధ్యలోనే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు ఆయన మాట్లాడిన మాటలు అందులో ముఖ్యంగా ప్రతి సమస్య పైన నేనే స్పందిస్తుంటే మీరేం చేస్తున్నారు అని. నిజంగానే ఇలాంటి అంటే ఏదైతే లోకల్ పార్టీస్ ఉంటాయో, రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీ ఉన్న నేపథ్యంలో స్థానిక పార్టీలకు సంబంధించిన అంశాలు ఎప్పుడైనా సరే అధినేతలు ఎక్కువగా రెస్పాండ్ అవుతుంటారు, లేదా అధినేత నియమించిన వ్యక్తులు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే, ఎవరైతే వాళ్ళు మౌత్ పీస్ లాగా ఉంటారో వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. ఆ విధంగా చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహర్ కాకుండా మూడో వ్యక్తి ఎవరు కూడా ఏ రోజు ఏ సందర్భంలోనూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు మనం చూడం. 1-2 పరిస్థితుల్లో మంత్రులు ఏదో మాట్లాడతారు తప్ప ఎమ్మెల్యేలు కానివ్వండి, మిగిలిన వాళ్ళు కానివ్వండి మాట్లాడిన సందర్భాలు చూడలేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఏదైతే కల్తీ లడ్డుకు సంబంధించిన అంశంలో వైసీపీ చేస్తున్న ప్రచారం కానివ్వండి, అందులో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానివ్వండి, వాటికి ఎవరు కౌంటర్ ఇవ్వకపోవడాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పట్టడంతో పాటు కాస్త నొచ్చుకున్నారన్న విషయం కూడా అర్థమవుతుంది. ఎందుకంటే కల్తీకి సంబంధించిన అంశంలో సిట్ చేసిన విచారణ, అది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే కూడా జంతు కొవ్వు కలవలేదు, అందులో కల్తీ జరిగింది అనే విషయం చెప్పారు. కానీ వైసీపీ మాత్రం కల్తీ అన్నదే జరగలేదు అన్నట్టుగా మాట్లాడడము, అందులో ముఖ్యంగా జంతు కొవ్వుకు సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా దాని మీద మాట్లాడారు, కానీ ఆయన ఒకే ఒక సందర్భంలో మాట్లాడారు, కానీ దాని ఒక ఉద్యమంగా పోరాటంగా మార్చే ప్రయత్నం చేసింది మాత్రం పవన్ కళ్యాణ్. దానికోసం ఒక పెద్ద స్టేజ్ షో చేశారు, అవన్నీ మనం చూసిందే. కాబట్టి దాని మీద ఎక్కువ వైసీపీ వ్యతిరేకంగాను ఆయనను విమర్శించేలాగాను ఇలాంటి పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో ఆయన చెప్పుకోవడానికి ఏమీ లేక కల్తీ జరిగింది మాత్రమే విషయం గురించి మాత్రం మాట్లాడి వదిలేయడం అన్నది ఆయన చాలా ఫీల్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆయన తరఫున జనసేనకు సంబంధించిన ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు అన్నది ఆయన బాధగా కనిపిస్తుంది. దానికోసం ఆయన అలిగి వెళ్ళిపోవడం ఏంటి అన్నది జనసేన నాయకులతో పాటు సామాన్యంగా ఉన్న ప్రజలు కానివ్వండి, విశ్లేషకులు కానీ ముక్కును వేలేసుకుంటారు. ఎందుకంటే అధినేత పనే ఆ మొత్తం క్యాడర్ని కానివ్వండి, ఆయన దగ్గర ఉన్న లీడర్లను కానివ్వండి ఒక దిశానిర్దేశం చేసి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అన్న విషయానికి సంబంధించిన దిశానిర్దేశం చేయాలి. కానీ అది చేయకుండా ఆయన కోరుకున్నది వీళ్ళు చేయలేదు కాబట్టి అని అలిగి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు అనే అంశాన్ని చాలామంది చెబుతున్నారు, భావిస్తున్నారు. ఇక జనసేనను ఒక రాజకీయ పార్టీగా ఇప్పటికే రూపాంతరం చెందిన తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న దాంట్లో 21 సీట్లు గెలిచామని 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటున్న ఆ పార్టీ వాళ్ళ
ఒక రకంగా చెప్పాలంటే సంక్షోభంలో ఉంది. వాళ్ళకి సంబంధించిన ఒక ఐడెంటిటీ క్రైసిస్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కూటమిలో పార్టీలకు సంబంధించి మాట్లాడితే టీడీపీ ఫుల్ ఫ్లెడ్జ్గా లీడ్ తీసుకుంటోంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామం కానివ్వండి వాటన్నిటిలో కానీ టీడీపీ ముందుగా కనిపిస్తోంది. టీడీపీకి సంబంధించిన చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే స్థాయి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ముఖ్యమంత్రి స్థాయి వరకు అందరూ మాట్లాడుతున్నారు. ఏ చిన్న అలజడి జరిగినా ఏ చిన్న కార్యక్రమం జరిగినా సరే దాంట్లో లోకేష్ గురించి డిస్కషన్ జరుగుతుంది. అది కేవలం స్థానిక మీడియాలోనే కాదు, నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఆయన ప్రజెంట్ చేస్తూ ఆయన ప్రొజెక్ట్ చేస్తూ కూడా ఆర్టికల్స్ వస్తాయని చూస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అనుకున్నంత స్థాయిలో ఆయనకి ఏదైతే ఆయనకు కావాల్సిన ప్రియారిటీ దక్కట్లేదు అన్న విషయం అయితే అర్థమైంది. అందులో భాగంగా ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన నాయకుల మధ్యలో నుంచి అలిగి వెళ్ళిపోవడం అన్నది ఒక ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్గా కొద్దిమంది విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కనీసం ఇప్పటి నుంచి అయినా సరే పార్టీ లైన్ ఏంటి, ఆ లైన్లో మిగిలిన నాయకులు ఎలా వెళ్ళాలి, ఎవరు మాట్లాడాలి, ఎంత మార్కు మాట్లాడాలి, వీటన్నిటికీ ఒక మెకానిజం తయారు చేసుకుంటే బాగుంటుందని ఒక సజెషన్ అయితే ఇస్తున్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పద్మ, ఓకే, అంటే వైసీపీ ట్రాప్లో పడద్దు అన్న వ్యాఖ్యను మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు ప్రత్యేకించి? అందులో ముఖ్యంగా ఇక్కడ మనకు 2-3 అంశాలు ఈ మధ్య కాలంలో డిస్కషన్లోకి వచ్చింది. ఒకటి అరవ శ్రీధర్ సంబంధించిన అంశము. అందులో పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఆమె ఆరోపణలు చేయడంతో పాటు ఆధారాలు చూపించడము, దానికి అనుగుణంగానే ఆమె పార్టీ నాయకులతో మాట్లాడిన ఆడియోలను కూడా రికార్డ్ చేయడము, తాతం శెట్టి మాట్లాడడం కానివ్వండి, లేకపోతే ఈమె కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన మెయిన్ పర్సన్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే ప్రెస్ నోట్ రిలీజ్ అవ్వడం, ఆ ప్రెస్ నోట్లో ఇలాంటి ఏవైతే వివాహేతర సంబంధాలకు సంబంధించిన అంశం గురించి వాళ్ళు ప్రస్తావించడం, ఇవన్నీ చూస్తే ఇదంతా మనం కలిసి చేసుకుందాం కానీ బయటికి పొక్కకుండా చూడండి అనే విధంగా మాట్లాడే పరిస్థితి ఉందన్నది ఒకటైతే, లడ్డూకు సంబంధించిన అంశంలో కూడా ఓవరాల్గా కల్తీ జరిగింది అన్న అంశాన్ని ఫస్ట్ చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత ఆ తర్వాత ఈ నెల అలిపిరి మెట్ల మార్గం దాకా వెళ్ళడము, లేదా ఇక్కడ దుర్గగుడి మెట్లను గడగడము, నేను సనాతన హిందువుని అని చెప్పడము, ఇలా దాదాపు 1,00,000 లడ్డూలు అయోధ్యకు వెళ్ళాయని చెప్పడం, ఇవన్నీ చెప్పిన తర్వాత సిట్టు రిపోర్ట్ వచ్చింది, దాంట్లో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పిన తర్వాత దీన్ని డిఫెండ్ చేయాల్సిన బాధ్యత ఆయన డైరెక్ట్గా, ఎందుకంటే ఆయనే తప్పు చేసి లేదు నేను తప్పు చేయలేదని చెప్పుకోలేరు కాబట్టి మా అధినేత తప్పు చేయలేదు తప్పు మాట్లాడలేదని మాట్లాడడానికి వేరే ఇంకొక వ్యక్తి సహాయం అనేది అవసరం ఉంటుంది. కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు, ఎవరు మాట్లాడలేదు, ఇంక్లూడింగ్ నాదెండ్ల మనోహర్తో సహా. అంతేకాకుండా కీలకమైన నేతలు చాలామంది ఉన్నారు, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు ఉన్నారు, వాళ్ళెవరూ కూడా నోరు తెరవకపోవడంతో ఈయన ఒంటరిగా ఫీల్ అయ్యారని అర్థమవుతుంది. ఈ కారణంగానే వైసీపీ ట్రాప్లో పడద్దండి అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు వీటి గురించి విమర్శలు కానివ్వండి, ప్రచారాలు కానీ జరుగుతున్నప్పుడు దానికోసం మీరు రెస్పాండ్ అయ్యే క్రమంలో ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడితే దానివల్ల వచ్చే నష్టం అనేది అగైన్ మళ్ళీ పార్టీకి తనకు వ్యక్తిగతంగా వస్తుంది. కాబట్టి ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకొని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ ట్రాప్లో పడొద్దండి. వాళ్ళు ఏదైనా సరే స్పందించినా వాళ్ళని వాటి మీద ప్రతిస్పందించేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు స్పందించండి, లేకపోతే దాన్ని మరింత నెగిటివ్గా తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా వైసీపీ చేస్తుంది అన్న దాన్ని అయితే ఆయన చెప్పకనే చెప్పినట్టుగా మనం భావించాలి. పద్మ, రైట్, థ్యాంక్ యూ చిదంబర్.